చాలా హెల్తీ అండి. ఈరోజు నేను చూపిచ్చే రెసిపీ. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా డైలీ 1 అయినా, 2 అయినా తింటే చాలా మంచిది. అసలు చాలా హెల్తీ. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఎప్పుడు బయట ఫుడ్ ఎందుకండి? చాలా సింపుల్‌గా ఉండేటైనా ఇంట్లో చేసుకొని తింటే హెల్తీ కదా! ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఒక బాండీ పెట్టుకొని ఇలా పప్పులు బాగా వేపుకోండి. నేను 2 కప్స్ తీసుకున్నానండి పల్లీలు. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోండండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకుంటే. ఇలా నేను చూపించిన విధంగా పప్పు మొత్తం విడిపోవాలండి. చేత్తో ఇలా అనంగాల్నే మనము. అప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మొత్తం చల్లార్చేసేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోండి. నేను 2 కప్స్ పల్లీలు తీసుకున్నానండి. 1 ½ కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని 2 యాలకులు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. పాకం ఎలా చూసుకోవాలి అంటే చేత్తో ఇట్లా అనుకుంటే ఉండలాగా రావాలండి. అప్పుడు మనం వేపుకున్న పల్లీలు మొత్తం యాడ్ చేసుకొని